టు మై ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మిన్మి మూవీ రివ్యూ చూద్దాం. మిన్మి మూవీ రివ్యూ. మిన్మి వచ్చేసి తమిళ్ మూవీ. ఇది తమిళ్ వచ్చేసి తెలుగులో డబ్బుడ్ వర్షన్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వాటిలో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. మిన్మి విషయానికి వస్తే మెయిన్ క్యారెక్టర్స్ చూద్దాం. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి స్టార్టింగ్లో స్కూల్ చూపిస్తారు. స్కూల్ చిల్డ్రన్స్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తారు. స్కూల్లో హీరో చిన్నప్పటి స్టోరీ చూపిస్తారు. తను వచ్చేసి వాళ్ళ పీటీ మాస్టర్ వచ్చేసి చెస్ ఛాంపియన్ కావాలంటాడు. కాకపోతే తన హీరోకి చెస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, హార్స్ రైడింగ్ చేస్తూ అంటాడు. ఇట్లా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తారు. తన మూవీ అయితే బాగుంటుంది. స్టోరీ బాగానే తీసుకున్నారు. చిన్నపిల్లల స్టోరీ తర్వాత పెద్ద స్టోరీ అలా తీసుకున్నారు. స్టార్టింగ్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చెస్ ఛాంపియన్షిప్, పీటీ మాస్టర్ ఎలా చేస్తాడు ఏంటి ఆ గేమ్స్ చూపిస్తారు. గేమ్స్ అప్పుడు తనని హీరోని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే హీరో వచ్చేసి స్కూల్ కిడ్ వచ్చేసి తను వద్దంటాడు, చేసి ఇంట్రెస్ట్ లేదంటాడు. అట్లే కొంతమంది హీరోయిన్ కూడా చూపిస్తారు. హీరోయిన్ కూడా స్కూల్ గర్ల్ కూడా తన హీరోని లవ్ చేయడం అలా చూపిస్తారు. అయితే తను హార్స్ రైడింగ్ చేయడం, అయితే పీటీ మాస్టర్ ఓకే హార్స్ రైడింగ్ కంటిన్యూ చేసి అంటాడు. హార్స్ రైడింగ్ కూడా ట్రయల్ వేస్తుంటాడు. స్కూల్లో కొంచెం పిల్లల స్టోరీ కూడా నడుస్తుంటుంది. ర్యాగింగ్ చూస్తుంటుంది, ర్యాగింగ్ ఉంటుంది, కొంతమంది ర్యాగింగ్ చేస్తుంటారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి హీరోని లవ్ చేయడం అలా చూపిస్తారు. జస్ట్ స్కూల్ యాక్టివిటీస్ అవన్నీ చూపిస్తుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ పేరెంట్ అది కూడా చూపిస్తారు లైట్గా. మొత్తాన్ని మూవీలో వచ్చేసి వాళ్ళ డైలాగ్స్ డబ్బింగ్స్ బాగానే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. మూవీ అయితే ఎంగేజింగ్ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది. డైరెక్షన్ కూడా పర్లేదు, డైరెక్షన్ బాగానే ఉంటుంది. టాపిక్ అయితే బాగానే తీసుకున్నారు. స్కూల్ కిడ్స్ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత అడ్వెంచర్ చేయడం అలా చూపిస్తారు. అక్కడ స్కూల్ యాక్టివిటీస్ ఇంకా వాట్సాప్ కూడా ఉంటుంది. వాళ్ళ యూనిఫామ్స్ ప్లస్ స్కూల్ వచ్చేసి పెద్ద స్కూల్ అని చెప్పి ఇంటర్వెల్స్ అన్నీ నార్మల్ ఇంటర్వెల్స్ అవన్నీ చూపిస్తుంటారు. ఆ తర్వాత హీరో వచ్చేసి ఇక్కడ స్కూల్ కిడ్ వచ్చేసి హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ప్రాక్టీస్ చేసి తర్వాత హార్స్ రైడింగ్ ఛాంపియన్షిప్ ఉంటుంది. అక్కడికి వెళ్తాడు. ఛాంపియన్షిప్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది, ఇంతకీ హార్స్ రైడింగ్ సరి చేశాడు లేడా అది మీరు మూవీలో చూడండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో వీళ్ళు వచ్చేసి లడక్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళు పెద్ద అవుతారు, హీరోయిన్స్ ఇద్దరు. హీరోయిన్ అయితే సేమ్ చిన్నప్పుడు హీరోయిన్ చూపించారు. హీరోయిన్ అయితే మార్చారు. హీరోయిన్ వేరే అతను తీసుకున్నారు. హీరోయిన్ అయితే మార్చలేదు, సేమ్ స్కూల్ కిడ్ ఎవరు వాళ్ళని పెట్టారు. లడక్ రైడ్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. హీరోయిన్ వచ్చేసి ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ ఉంటుంది. హీరో వచ్చేసి హిమాలయన్ బైక్. ఇద్దరు రైడ్ అంటే వాళ్ళకి తెలియకుండా స్టార్ట్ చేస్తారు రైడ్. హీరోయిన్ రైడ్ చేస్తుంటే ఇంకా హీరో వచ్చేసి దారిలో హీరోయిన్ అయితే తనకు తెలిసి తనని ఫాలో అవ్వాలని లడక్ రైడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంది. హీరోకి తెలియదు, లాస్ట్ వరకు తెలియదు. మూవీలో చూడండి, లాస్ట్ వరకు ఇంత హీరోయిన్ తన క్లాస్మేటా కదా అని చెప్పి వీటి లడక్ రైడ్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఒకరినొకరు ఫస్ట్ కలిసి ట్రావెల్ చేద్దామని అనుకోరు. మూవీలో చూడండి ఇలా కలుస్తారు ఏంటి అనేది. లడక్ ట్రిప్ అయితే ట్రిప్ చేస్తుంటారు. మొదల హీరోయిన్కి మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాలువ దాటం అలాంటివి. అప్పుడు హీరో హెల్ప్ చేస్తుంటాడు. అయితే ఒక దగ్గర బ్రేక్ తీసుకుంటారు వీళ్ళు. బ్రేక్ తీసుకొని వాళ్ళు కొంతమంది కలుస్తారు అక్కడ ఒకతోటి హీరోయిన్కి కొంత తక్కువ అవుతుంది. అయితే నైటే వెళ్ళిపోతుంది ఆ టెంట్ నుంచి. నైట్ వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో వచ్చేసి తనకు వేరే పని తన ముందే వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ హీరోయిన్ అక్కడ నుంచి ఆ సిచ్యువేషన్ ఎలా బయటపడ్డది అంతా మీరు మూవీలో చూడండి. నెక్స్ట్ ఇట్లనే ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. లాస్ట్కి వీళ్ళిద్దరు కలుస్తారు. ఒక దగ్గర టీ తాగడం, బ్రేక్స్ ఉంటాయి, లాస్ట్ 10 బ్రేక్స్ అన్నీ ఉంటాయి. మొత్తానికి మూవీ వచ్చేసి రేటింగ్స్ మనం 4/5 ఇవ్వచ్చు. అయితే బాగానే ఉంది కాబట్టి లడక్ హిమాలయన్ లొకేషన్స్ బాగుంటాయి. లడక్ లొకేషన్ ప్లస్ వీళ్ళు వచ్చేసి హైయెస్ట్ కార్దుంగ్లా పాస్ అని ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ కార్దుంగ్లా పాస్. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫోటో తీసుకోవడం అలా కూడా ఉంటుంది. కార్దుంగ్లా పాస్ మూవీ అయితే మొత్తానికి కార్దుంగ్లా పాస్ దగ్గర మూవీ అయిపోతుంది. హైయెస్ట్ మౌంటింగ్ రీజియన్ చెప్పి అక్కడ ఫోటో తీసుకుంటారు. అక్కడ ఒక పిల్లాడు ఉంటాడు, నేపాల్ పిల్లాడు, వాళ్ళతో ఒక ఫోటో తీసుకోవడం అలా ఉంటుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి వేరే ట్రిప్ వాళ్ళు ఉంటారు. వేరే ట్రిప్ వాళ్ళు వీళ్ళకు కలుస్తారు.
వేరే ట్రిప్ వాళ్ళు కలుస్తారు. వేరే ట్రిప్ వాళ్ళు వచ్చేసి ఇంకా వీళ్ళు అక్కడ ఇంకా వైట్ లిపార్డ్స్ ఉంటాయి. వైట్ లిపార్డ్స్ చూద్దామంటే హీరోయిన్ అయితే వెళ్ళదు. హీరో అయితే వెళ్తాడు, వెళ్ళి వైట్ లిపార్డ్స్ వీళ్ళతో పాటు చూస్తాడు. కానీ ఇంకా హీరోయిన్ వచ్చేసి అక్కడ బటర్ఫ్లైస్ 300 టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి, అవి చూడడానికి వచ్చామని అలా చెప్తుంది. మొత్తానికి లొకేషన్స్ కోసం మూవీ చూడవచ్చు. లడాక్ లొకేషన్స్, హిమాలయ లొకేషన్స్ సెకండ్ హాఫ్లో బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఓన్లీ స్కూల్ స్టోరీస్ అలా ఉంటాయి. సెకండ్ హాఫ్లో లడాక్ లొకేషన్స్, రైడింగ్ ట్రిప్స్ అవన్నీ ఉంటాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. మా మూవీలో హాలీవుడ్ మూవీ రివ్యూస్, బ్యాక్ ఇన్ యాక్షన్ మూవీ రీసెంట్గా అప్లోడ్ అయింది, అది చూడండి. అట్లే బీటెక్ లెసన్స్ కూడా ఉంటాయి, ప్రోగ్రామింగ్ లెసన్స్, జావా స్క్రిప్ట్, పైథాన్ లెసన్స్ అవి కూడా ఉంటాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.